హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను క్యాటరింగ్ స్టైల్లో చికెన్ చేస్తున్నాను. ఇక్కడ ముందుగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాను. అది మంచిగా ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూనె వేసుకున్నాను. ఒక బే లీఫ్ వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కారం వేసుకున్నాను, ధనియాల పొడి, ఉప్పు వేసుకున్నాను. ఇవన్నీ బాగా కలిసేటట్టు మనం కలుపుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో మనము ఉల్లిపాయలు, కారము, ధనియాల పొడి, ఉప్పు ఇవన్నీ మంచి ఫ్రై అయిపోయాక నేను ఇక్కడ చికెన్ ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు వేసి ఒక 2 hours బిఫోర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. మనం ఈ చికెన్ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ మంచిగా కలుపుకున్నాక టమాటో సాస్ వేసుకోవాలి, కొంచెం సోయా సాస్ వేసుకోవాలి, కొంచెం వెనిగర్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక చిన్న మంట మీదనే మనం ఈ చికెన్ అనేది మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 3 to 4 minutes మనము ఆయిల్లోనే మనము ఈ చికెన్ అనేది ఫ్రై కానివ్వాలి. ఇప్పుడు ఇంకోసారి మంచిగా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ చపాతీకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు పెరుగు వేస్తున్నాను. పెరుగు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొంచెం ఫుడ్ కలర్, ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు పెరుగు, ఫుడ్ కలర్ వేసాక కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 to 3 minutes మనము ఉడికించుకోవాలి. ఇప్పుడు వాటర్ అంతా వచ్చింది చూడండి. ఇప్పుడు నేను లెగ్ పీసెస్ వేస్తున్నాను. ముందుగానే మనము లెగ్ పీసెస్ వేస్తే అవి స్ప్లిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ చికెన్ అనేది ఉడికినాక కొంచెము ఇప్పుడు లెగ్ పీసెస్ వేసి కలుపుకొని మనము ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 minutes సిమ్లోనే మనము ఈ చికెన్ అనేది ఫ్రై కానివ్వాలండి. ఈ చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ కస్తూరి మేతి వేస్తున్నాను. కస్తూరి మేతి వేసాక కలపకుండా మూత పెట్టుకుంటే ఆ ఫ్లేవర్ అంతా చికెన్కి వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మూత తీసి కలుపుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన క్యాటరింగ్ స్టైల్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. నేను గరం మసాలా కూడా యాడ్ చేశానండి. ఆ క్లిప్ కొంచెం మిస్ అయింది. ఫైనల్గా ఇక్కడ కొంచెం చల్లారక కొంచెము నిమ్మకాయ రసం యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.